ఇల్లు అలుగుతూ అలుగుతూ దాని పేరైతే మర్చిపోతుంది. ఎంత ఆలోచించినా కూడా దానికి గుర్తు రాలేదు. ఇంట్లో ఉన్న పెద్దమ్మకి పేరు తెలుస్తుందని వెళ్ళింది. పెద్దమ్మ నా పేరేంటి అంది. నాకేం తెలుసు, నేను రోజంతా ఇంట్లోనే ఉంటాను. అడవిలో ఉన్న నా కొడుకు నన్ను అడగడు అంది పెద్దమ్మ. అడవిలో ఉన్నాడు, నా కొడుకును అడుగు అంటుంది. ఇక అడవిలోకి వెళ్తుంది. పెద్దమ్మ కొడుక నా పేరేంటి అని అడుగుతుంది. నాకేం తెలుసు, నేను నరుకుతున్న చెట్టు నడుకు నాకన్నా బలంగా ఉంది అంటాడు పెద్దమ్మ కొడుకు. పెద్దమ్మ కొడుకు కొట్టే చెట్టు నా పేరేంటి అంది ఈగ. నాకు తెలియదు, నన్ను కొట్టే ఈ గొడ్డలు నడుగు అంది చెట్టు. పెద్దమ్మ కొడుకు కొట్టే చెట్టు కొట్టే గొడ్డలి నా పేరేంటి అని అంటుంది. నాకన్నా పెద్దది ఈ నదిని అడుగు అంటుంది గొడ్డలి. పెద్దమ్మ కొడుకు కొట్టే చెట్టు కొట్టే గొడ్డలి పక్కన నది నా పేరేంటి అని అంటుంది ఈగ. నా నీళ్ళన్నీ తాగేస్తున్న ఈ రాజుగారి గుర్రం ఉంది కదా, దాన్ని అడుగు అని అంటుంది ఆ నది. ఇక మళ్ళీ రిపీటే. పెద్దమ్మ కొడుకు కొట్టే చెట్టు కొట్టే గొడ్డలి పక్కన నది నీళ్ళు తాగే గుర్రం నా పేరేంటి అని అడుగుతుంది ఈగ. నాకు తెలియదు, నా కడుపులో బిడ్డను అడుగు అంటుంది గుర్రం. పెద్దమ్మ కొడుకు కొట్టే చెట్టు కొట్టే గొడ్డలి పక్కన నది నీళ్ళు తాగే గుర్రం కడుపులో బిడ్డ నా పేరేంటి అని అంటుంది ఈగ. గుర్రం పిల్ల ఇహి ఈగ అంటూ నవ్వింది. అయ్య మొహం పెట్టుకొని నా మతి మరుపు ఈగ అని అంటుంది. ఇదే ఇక ఫన్నీ స్టోరీ. చిన్నప్పుడు మనం ఎక్కువగా వింటూ ఉండేవాళ్ళం. ఇంకో కథలో ఏంటంటే, ఒక రాజ్యంలో ఇద్దరు సామంత రాజుల మధ్య ఎవరు పన్నులు కట్టాలో తెలియక కట్టడం మానేస్తారు. ఆదాయం తగ్గిపోవడంతో సామంత రాజులు ఇద్దరు మహారాజును ఆశ్రయిస్తారు. ఇలాంటి చిన్న గొడవలు నా దాకా తీసుకురాకండి, మీ యొక్క క్యాపబిలిటీని మీరే పరీక్షించుకోండి అని మహారాజు గారు తేల్చేస్తారు. పెద్దల సహకారంతో ఇద్దరు సామంతరాజులు అంగీకారానికి వచ్చేస్తారు. ఇరువైపు రాజ్యాల నుంచి ఇద్దరు బలాసురులు కోడి కూతతో బయలుదేరి సూర్యాస్తమయం దాకా ఎంత దూరం పడుగుతారో అంత ప్రాంతం వాళ్ళది అని డిసైడ్ అవుతారు. మంచి రోజు కూడా ఫిక్స్ చేసుకుంటారు. రెండు రాజ్యాల వాళ్ళు తమ బలాసురులను ఎంచుకుంటారు. పందెం ముందు రాజు రాత్రి ఒక రాజ్యం వారు రహస్యంగా రెండో రాజ్యం కోడిని బాగా మేపేవారు. తిని ఆ కోడి బద్ధకంతో బాగా నిద్రపోయి పొద్దున్నే లేవతో కూత పెట్టలేదు. ఆ రాజ్యం వాళ్ళు నిద్రలేచి కోడిని లేపి కూత పెట్టించేలోపు వేరే రాజ్యం బలశాలి చాలా దూరం వచ్చేస్తాడు. పొరుగు రాజ్యం పొలిమేరల దాకా పరిగెడతాడు. అతన్ని బతిమాలుతుంటే నన్ను ఎత్తుకొని ఎంత దూరం పరిగెడితే ఆ ప్రాంతం నీకే అంటాడు. ఈ రాజ్యం బలశాలిని అతన్ని ఎత్తుకొని నడవడం మొదలు పెడతాడు. కానీ ఎంతో దూరం వెళ్ళలేకపోతాడు. ఈలోగా తెల్లారిపోతుంది. రెండు రాజ్యాల మధ్యలో గొడవ మొదలైంది. విషయం తెలిసిన పెద్దలు పందెం రద్దు చేస్తారు. ఆ ప్రాంతం ఎవరికీ ఇప్పటికీ తేలలేదు. ఆ ప్రదేశాన్ని ఇప్పటికీ పందెం పాలెం అని అంటారు. మీకు ఇంకొకటి చెబుతాను. భారతదేశంలో ఒకానొక గ్రామంలో చాలా క్రితం గోవిందరాజు అనబడే ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. అతడు చిన్నప్పుడు ఎప్పుడో ఏదో గుడిలో ప్రవచనంలో మరణించేటప్పుడు ఆఖరి శ్వాసతో దేవుణ్ణి తలుచుకున్న వారికి స్వర్గం ప్రాప్తం అవుతుంది అని విన్న మాట మనసులోనే ఉండిపోతుంది. కాలం గడిచే కొద్దీ అతనికి 3 కొడుకులు పుడతారు. ఆ 3 కొడుకులకు కేశవ, నారాయణ, మాధవ